బైబిల్లో మాట కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. రండి, విలాప వాక్యములు విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం అందరం కలిసి మనం చదువుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం అందరం కలిసి మనం చదువుకుందాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అందరూ కలిసి చదవాలి కదా, ఒకరిద్దరు కాదు, అందరు మొత్తం చదువు. గుడ్. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 2వ భాగం చదువుదాం. జెరమియా చాప్టర్ 17 వర్స్ 14. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనం అందరం కలిసి మనము చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను కనికరించుము, నేను కనికరింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. ప్రభు సాయం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వాళ్ళందరూ దయచేసి మోకరించండి. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు అయిన మా దేవ, ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన మీ పాదాలు కొందనాలు ప్రభా. ఈ విధంగా ఈ సాయంకాల సమయంలో ప్రభా మమ్మల్ని ప్రేమించి మరోసారి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకు, మిమ్మల్ని స్తుతించుటకును, మిమ్మల్ని ఘనపరచుటకును దేవా, మీరు చేసిన మేలులు తలపోసుకున్నట్టుకు ఇచ్చిన కృప కొరకే మీకు ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఎంత గొప్ప దేవుడవు తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయినటువంటి దేవుడు ప్రభా. అందుని బట్టి మేము స్తుతిస్తా ఉన్నాం ప్రభా. ఈ సాయంకాల సమయంలో మా సహోదరుడు వినోద్ గృహంలో ప్రభా ఈ విధంగా కూడుకున్నట్టుకు ఇచ్చిన కృప కొరకై మీకు ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం ప్రభా. మరి వినోద సహోదరి పరిమళను వారికి ఇచ్చిన మా ఎలోరాన్ని బట్టి నీకు వందనాలు. వారి జీవితంలో ప్రభా మరి మీరు చేసిన మేలులు, ఉపకారములను బట్టి తలపోసుకుంటూ ప్రభా వారి కుటుంబంలో మీరు ఇచ్చినటువంటి క్షేమము, మీరు ఇచ్చినటువంటి సంతోషము, మీరు ఇచ్చినటువంటి ఆనందం, అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఇచ్చినటువంటి స్వతంత్రతను బట్టి నీకు ఎంతో వందనాలు. మరి చిన్న పాప విషయంలో మీరు కృప చూపిన దేవా మీకు వందనాలు. అలాగున ప్రభా మీరు చేసిన మేలులు ప్రభా మేము కొనియాడుటకు ఈ విధంగా కూడుకున్నట్టుకు ఇచ్చిన కృప కొరకే వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరచగలిగినాం దేవా మీకు వందనాలు. వర్తమానం కొరకు చదువుకున్న లేఖన భాగాలు దీవించము, ఆశీర్వదించము దేవా. మాతో మాట్లాడము తండ్రి, మా హృదయాలను ఖాళీ చేయము తండ్రి. మీరు ఎలాంటి దేవుడో గుర్తెరుగుటకు తండ్రి సాయం దయచేయండి. మోకరించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించము, ఆశీర్వదించము. ఈ మైక్ ద్వారా ప్రభా ఎంతమంది వింటున్నారో ప్రభా వారి జీవితాల్లో మీరు నిజమైన కార్యం జరిగించి మీరే మహిమ పొందవలసిందిగా, మీరే స్వస్థపరచవలసిందిగా యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. ఈ యొక్క సాయంకాల సమయంలో మనం అందరం కూడా కూడుకున్నట్టుకు ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే సహోదరుడు వినోదు, సహోదరి పరిమళ వారికి ఇచ్చినటువంటి పాపను బట్టి దేవుని వందనాలు. మరి కొంత అస్వస్థతగా ఉన్నది, ప్రభు ముట్టినాడు, తాకినాడు, స్వస్థపరిచినాడు. అందుని బట్టి దేవుణ్ణి మహిమపరచడానికి వాళ్ళు కూడిక ఏర్పాటు చేసినారు కదా, కృతజ్ఞత కూడిక, థ్యాంక్స్ గివింగ్ మీటింగ్. మనందరం కూడా కలిగి ఉంటే చాలా మంచిది. దేవుడు మన జీవితంలో చేసిన మేలులు మనం తోలుపోసుకుంటూ దేవుని ఘనపరచడం, దేవుని స్తుతించడం అనేటటువంటిది చాలా మంచిది. దేవునికి ఇష్టమైనది ఏంటంటే దేవుని ఘనపరచడం, దేవుని మహిమపరచడం, దేవుని ఆరాధించడం. చాలాసార్లు మన జీవితాల్లో ఈ విధంగా లేకపోవటం బట్టి మనకెంతో నష్టం ఉంది. కనుక దేవుడు మన జీవితంలో చేసిన మేలులకు మనం ఎప్పుడు కూడా కృతజ్ఞులమై ఉండాలి కదా. కృతజ్ఞత అంటే ఏం తెలుసా? కృతజ్ఞత అంటే వినండి జాగ్రత్తగా. కృత అంటే జరిగిపోయింది, జ్ఞత అంటే జ్ఞాపకం చేసుకొనుట. అంటే జరిగిపోయినటువంటి మేలులను మనము జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మనల్ని ఇక్కడికి సమకూర్చి మనల్ని తీసుకొని వచ్చినాడు. కనుక ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా మేలు చేయాలన్నదే దేవుని యొక్క సంకల్పం. ప్రపంచంలో ప్రతి మానవునికి కూడా దేవుడు మేలు చేయాలి, వారికి క్షేమం ఇవ్వాలి, వారి జీవితంలో సంతోషం ఇవ్వాలి, వాళ్ళకి ఆనందం ఇవ్వాలన్నది దేవుని యొక్క నిత్యమైనటువంటి సంకల్పం కదా. అందుకనే మనం చూస్తూ ఉంటాం కదా, మార్కెట్కి వెళ్ళండి, ఎంత మంచి రకరకాల ఫ్రూట్స్. ఎందుకు? మనం సంతోషంగా ఉండాలనేది. ఎన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయో కదా, అన్కౌంటబుల్. ఒక్కొక్క ఆకుకూర ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా మనకు అందిస్తూ ఉన్నాయి. అంతేనా? సీజనల్ ఫ్రూట్స్, ఆయా సీజన్లలో ఫ్రూట్స్, ఇవన్నీ కూడా దేవుడు మానవుని ప్రేమించి మానవుని కొరకు ఇచ్చినాడు. అయితే ఈ దినాల్లో దౌర్భాగ్యకరమైనది ఏంటంటే మానవుడు దేవుని స్తుతించలేకపోతా ఉన్నాడు.
మానవుడు దేవుని దగ్గరికి రాలేకపోతా ఉన్నాడు. దాని వలన మానవుని జీవితంలో రోగాలకు ఏం లేదు, చెప్పండి, స్వస్థపరచబడ్డం లేదు. రోగాలకు స్వస్థపరచడంలా మనిషి జీవితంలో ఏమాత్రం కూడా సంతోషము ఆనందం లేకుండా పోయింది. కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుడు స్వస్థత ఎలాగిస్తాడు కొన్ని విషయాలు మనం చూద్దాం. మొట్టమొదటిగా మనం చూస్తూ వచ్చినాము విలాపవాక్యములు 3వ అధ్యాయము 22వ వచనము. విలాపవాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం. ఎవరైనా చదవండి దయచేసి. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఏడతెగక నిలుచున్నది. చాలు ఆ యెహోవా కృప గలవాడు. మనం చదువుకుంది విలాప వాక్యములు కదా. విలాపం అంటే దుఃఖము, బాధ, వేదన, రోగము, అసమాధానం. అయితే ఈ విలాపం తర్వాత ఏముందంట? సంతోషం ఉంది కదా. అందుకే కీర్తనాకారుడు అంటాడు, చదవండి 30వ కీర్తన 5వ వచనం చదవండి. 30వ కీర్తన 5వ వచనం త్వరగా. సాయంకాలము ఏడుపు వస్తుందంట కదా. సాయంకాలం ఒకవేళ మనం ఏడ్చినా ఆ ఏడుపు రాత్రంతా ఉన్నా ఉదయకాలానికి ఏమొస్తుందంట? సంతోషం. అలాంటి దేవుడు ఈ దేవుడు. మేము ఏ దేవుని అయితే నమ్మినామో, ఏ యేసుక్రీస్తు ప్రభుని అయితే మేము స్వీకరించినామో, ఆ యేసుక్రీస్తు ప్రభు మా జీవితాల్లో చేసిన కార్యం ఏంటి అంటే అది రక్షణ, మారు మనసు, బాప్తీసము, దేవుని కొరకు ఎదురు చూడ్డం. సరే, మా జీవితాల్లో మేము నమ్మిన మా దేవుడు మాకు ఏం చేసినాడు, అవి మా జీవితంలో జరగాలంటే మేమేం చేసినాము? ఈ మాటలు వింటున్న సోదరి సోదరుడా, ఈ గొప్ప కార్యాలు నీ జీవితంలో జరగాలంటే నువ్వేం చేయాలా? కొన్ని మాటలు ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. కనుక దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి, దేవుడు మన జీవితంలో స్వస్థత ఇవ్వడానికి, దేవుడు మన జీవితంలో మేలు చేయడానికి అనేకమైనటువంటి మార్గాలు దేవుని వాక్యంలో సిద్ధపరచబడి ఉన్నాయి కదా. ఆ మార్గాలు దేవుడు మాకు బోధించినాడు. మేమందరం కూడా దేవుని నమ్మినాము. ఆ మార్గాల గుండా మేము ప్రయాణం చేస్తూ వచ్చినాము. మా జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేసినాడు కదా. ఈ రాత్రి అవేవో మీ ముందు మేము బయలుపరచాలని కోరుతా ఉన్నాం. మేము పొందిన ఈ స్వస్థత, మేము పొందిన ఈ ఆనందం, మేము పొందిన ఈ పాపక్షమాపణ, మేము పొందిన ఈ సంతోషం చేరి వచ్చిన అందరూ కూడా విని అందరూ కూడా పొందాలని దేవుని యొక్క సంకల్పం. కనుక ఈ రాత్రికాల సమయంలో స్వస్థత పొందగోరుచున్నావా సహోదరుడా? స్వస్థతలు 2 రకాలు. రోగాలు ఎన్ని రకాలు? రోగాలు కూడా 2 రకాలు ఉన్నాయి. మొట్టమొదటి రోగం ఏంటి అంటే శరీర సంబంధమైనటువంటి రోగం. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ దీన్ని అనుభవించి సావాల్సిందే. ఎవరు మాకు రోగం లేదని చెప్పడానికి. ఒక ఆయన అన్నాడంట, టీచరు, మేము అసలు ఇంత ఏజ్ వచ్చింది నాకు, 55 years వచ్చింది నాకు, అసలు షుగర్ అంటే నాకేం తెలీదు, బీపీ అంటే నాకేం తెలియదు అన్నాడు. అది ఎట్లా అన్నాడు? ఎదుటోళ్ళకి వచ్చిందని ఎగతాళిగా తాను మాట్లాడుతూ వచ్చినాడంట. ఓ పెళ్లిలో భోంచేస్తా అట్నే ఇస్త్రాకులో పడి చచ్చిపోయాడు కదా. ఎందుకంటే హార్ట్ స్ట్రోక్. ఎప్పుడు అట్లా అనకూడదు మనము కదా. సరే, ఇది శరీరానికి సంబంధించినటువంటి రోగం. ఒకవేళ ఈ లోకయాత్రలో ఈ శరీర సంబంధ రోగంతో నువ్వు బాధపడతా ఉన్నా కూడా యేసు ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు. రెండవది రోగం, ఇది ఆత్మీయమైనటువంటి రోగం. ఇది చాలా భయంకరమైనది. ప్రపంచంలో ప్రతి మానవుడు ఈ ఆత్మలో రోగం కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు ఆత్మీయ రోగం నుంచి విడిపించబడతావో, నీ ఆత్మలో పరిశుద్ధత, ఆరోగ్యము, క్షేమమును పొందుతావో అప్పుడు మాత్రమే నువ్వు పరలోకానికి పోతావు. ఒకవేళ ఈ శరీరం రోగంతో ఉన్నా ఆత్మ పరిశుద్ధంగా ఉండి లోకం విడిస్తే మనమందరం కూడా పరలోక రాజ్యంలో ప్రభుతో కూడా ఉంటాం కదా. ఆత్మ సరిగా లేక ఈ లోకంలో ఆరోగ్యంగా బతికి 110 సంవత్సరాలు 120 సంవత్సరాలు బతికి చచ్చిపోతే నరకానికి పోతావు. గనక ప్రాముఖ్యమైనది ఏంటి అంటే మన ఆత్మకు స్వస్థత, మన ఆత్మకు ఆరోగ్యము చాలా అవసరం. మాటలు వింటున్న సోదరి సోదరుడా, ఈ కుటుంబంలో దేవుడు ఏం చేసినాడు? ఆత్మీయమైనటువంటి స్వస్థత ఇచ్చినాడు, శరీర సంబంధమైనటువంటి స్వస్థత ఇచ్చినాడు. గనుక ఈ కుటుంబము కృతజ్ఞత కలిగి దేవుని స్తుతిస్తూ ఉంది. ఈ మాటలు వింటున్న సోదరి సోదరుడా, ఎంతకాలం రోగంతో నువ్వు బాధపడతావు? నీ రోగాన్ని నువ్వు గుర్తించినావా? ఈ రోగం నాకుందే, ఈ రోగం నుంచి నేను ఎట్లా బయటపడాలో ఎప్పుడైనా ఆలోచన చేసినావా కదా. చాలా మంది ఏమంటారంటే పాన్ పరాగులు తింటే ఏమైంది? క్యాన్సర్ వస్తుంది. పాపాలు ఒప్పుకోకపోతే ఏమొస్తుంది? నరకం వస్తుంది. ఇంకొకటి చెప్తాను, క్యాన్సర్ వ్యాధి
కొన్ని సందర్భాల్లో క్యూర్ అవుతుంది, అంటే దాన్ని పోదు కానీ కొంత ఉపశమనం కలిగిస్తుంది క్యాన్సర్ వ్యాధి. అయితే పాపరోగానికి ఏం లేదు, మందులేదు. తెలుసా అందరికీ? ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి పోయి, సార్ నాకు పాపరోగం ఉంది సార్, నాకేమన్నా మందు రాయండి, ఎరగడ్డ మెంటల్ హాస్పిటల్కి పోమంటాడు. అంతేనా? కనుక పాపరోగానికి స్వస్థత ఇచ్చేవాడు యేసు ప్రభువే. ఇవన్నీ చెప్తా ఉన్నారు బ్రదర్. మేమెట్టా స్వస్థత పొందాలా? మీరు పొందినారు, మీ సంతోషం. మరి మా సంతోషం ఏంటి? మేము ఎలాగో కృతజ్ఞత చెల్లించాలా? మా రోగం ఎట్లా పోతుందంటే కొన్ని మార్గాలు ఉన్నాయి, దేవుడు నిర్దేశించినటువంటి మార్గాలు కొన్ని ఉన్నాయి. వాటిని మనం ఈ కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. రండి, మొట్టమొదటిగా నిర్గమకాండము 15వ అధ్యాయము, త్వరగా ఎక్సడస్ చాప్టర్ 15 వర్స్ 26 దయచేసి చదవండి. ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను. ఎస్, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. కనుక ఈ ప్రపంచంలో నీ రోగాన్ని స్వస్థపరిచే ఏకైక వ్యక్తి యేసు ప్రభువే. ఎవ్వరు నీ రోగాన్ని స్వస్థపరచబడలేరు. మీకు అర్థమయ్యేదానికి ఒక మాట చెప్తాను. మీరు హాస్పిటల్ పోతే ఎప్పుడన్నా ఆపరేషన్ కోసము, అది నా జీవితంలో నేను ప్రాక్టికల్గా చెప్తాను. ఒకసారి ఆపరేషన్ కొరకు వెళ్ళినాము. హాస్పిటల్లో డాక్టర్ని నేను ప్రాధేయపడతాను, సార్ ఎలాగైనా ఆపరేషన్ సక్సెస్ కావాలి సార్, ఎలాగైనా బిడ్డను బతికేయాలి సార్ అంటే డాక్టర్ ఏమన్నారు తెలుసా? అయ్యా, మేము కూడా ఎవరము, మనుషులమే. నువ్వు పోయి ఏం చెయ్యి, నీ దేవుని ప్రార్థన చేయన్నాడు. ఏమన్నాడు? నువ్వు పోయి నీ దేవుని ప్రార్థన చెయ్యి అంటే డాక్టర్ కూడా తెలుసు నేను కూడా మనిషినే, నేను చేయలేనిది ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. మన దేవుడు ఎలాంటి వాడంటే, దేవుని వాక్యం చెప్తా ఉంది, పరమ వైద్యుడు అంట. ఏం వైద్యుడు? డాక్టరు, అన్ని దానిలో స్పెషలిస్ట్ డాక్టరు, పరమ వైద్యుడు దేవుడు. కనుక ఈ మాటలు వింటున్న సోదరి సోదరుడా, యేసు ప్రభు మాత్రమే నీ రోగాన్ని స్వస్థపరచగలుగుతాడు. యేసు ప్రభు చెంతకొస్తేనే నీ రోగము బాగా అవుతుంది. లేకపోతే నీ జీవిత యాత్రలో నీవు అలాగూ అనారోగ్యంతో నువ్వు మరణించవలసిందే. కొంతమంది దేవుని దగ్గరికి రారు కదా, రోగం వస్తే ఆడిపోతారు. పొద్దుటూరులో నడింపలేంది ఆడిపోతారు కదా. మంత్రగాల దగ్గరికి పోతారు, శకునగాండ్ర దగ్గరికి పోతారు, తాయత్తులు కట్టించుకుంటారు, ఇవన్నీ చేస్తారు. వీటి వలన రోగం ఖచ్చితంగా పోదు. ఎందుకు పోదు చెప్తారా? మంత్రాలకు చింతకాయలు రాలవు. ఎన్ని ఒట్టివి, ఎన్ని వదిలేయి కదా. పాత పద్ధతులు, పాత సాంప్రదాయాలు, పాత అలవాట్లు కదా. ముసలోళ్ళు ఊరుకోరు, ఇంట్లో ఇలాంటివన్నీ చెప్తా ఉంటారు. వాళ్ళకి తెలియదు ఆడిపోవడం వలన ఏం లేదని కదా. అయితే ఇప్పుడు కూడా మూఢనమ్మకంతో, అవిశ్వాసంతో, నిజదేవుని ఎరగకుండా నీ ఇష్ట ప్రకారంగా వాటిని నువ్వు ఆశ్రయిస్తే నీకెంతో నష్టం ఉంది. నీ రోగం బాగా ఆగబోగా రివర్స్ అవుతుంది. అది ప్రాక్టికల్గా చూసి నేను చెప్తా ఉండా. కనుక నీ రోగం పోవాలంటే నెంబర్ 1 మార్గం ఏంది? యేసు ప్రభువే మార్గం కదా. సోదరుడు వినోద్, సోదరి పరిమళ, వారి కుటుంబము ఈ మార్గం సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళు ఈ మార్గం లేక వాళ్ళు వచ్చినారు. అందుకే దేవుడు ఏం చేశాడు? వారి కుటుంబంలో స్వస్థత, వారి కుటుంబంలో ఆరోగ్యం. సోదరుడా, ఎంతకాలం అనారోగ్యంతో బాధపడతా ఉంటావు? ఒకవేళ కుదరని రోగం నీకుందేమో, ఎక్కడ పోయినా బాగ్గాడం లేదేమో, ఎవరి దగ్గరికి పోయినా నీ రోగం కుదరడం లేదేమో. ఈ రాత్రి మాటలు వింటున్న సోదరుడా, యేసయ్య దగ్గరికి రా. యేసు ప్రభు నిన్ను స్వస్థపరిచేటటువంటి దేవుడు. దేవుని వాక్యంలో రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ గురించి రాయబడింది. ఈ స్త్రీ గురించి ఏం రాయబడిందంటే, ఈ సహోదరి చాలా కాలం నుంచి బాధపడతా ఉందంట, చాలా సంవత్సరాల నుంచి కదా. ఎవ్వరికీ చెప్పుకోలేనటువంటి స్థితి తనది. ఏమ్మా నీకు బాగలేదంటే చెప్పలేదు కదా. అలాంటి రోగంతో ఎన్ని రోజులు బాధపడిందో సహోదరి కదా. ఎంతమందిని కలిసిందో కదా, మీకు కూడా చెప్పింటారు. బాగలేదంటే చిన్నపిల్లల డాక్టర్ పొద్దుటూరులో కృష్ణ హాస్పిటల్ కాడికి పోండి, తర్వాత అబ్దుల్లా కాడికి పోండి, చెప్పలేదు ఎవరు? మీకు చెప్పింటారు కదా. ఇంకా నీకు బాగలేకపోతే మహేష్ డాక్టర్ దగ్గరికి పో. రకరకాలు. మనం కూడా ఈడ బాగలేదని ఆడికి, ఆడ బాగలేదని ఈడికి, అన్నీ తిరిగి 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 డబ్బులన్నీ ఏమవుతాయి? బహుశా ఈ సోదరు కూడా అందరినీ కలిసింది, డబ్బులన్నీ పోగొట్టుకుంది. ఒక్కరు చెప్పినారంట ఇట్లనే మీటింగ్లోనేమో. ఏం చెప్పినారు? యేసు ప్రభు స్వస్థపరుస్తాడు అని కదా.
యేసు ప్రభు గురించి తాను విన్నది. ఎవరో యేసయ్య అంట స్వస్థపరుస్తాడంట అని పరిగెత్తుకుంటా యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. యేసు ప్రభుతో మాట్లాడడానికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుని వాక్యంలో ఉంది, చాలా మంది గుమిగూడి ఉన్నారంట. అప్పుడు ఆ సోదరి ఏం చేసిందంటే వస్త్రపు చెంగు ముట్టగానే వెంటనే ఫ్రాక్షన్ సెకండ్స్లో ఆమె రోగం ఏమైంది? బాగా అయిపోయింది. సోదరుడా, ఈ ప్రపంచంలో ఏదైనా ఆలస్యం కావచ్చు, కానీ యేసు ప్రభు దగ్గర ఎప్పుడు కూడా ఆలస్యం కాదు. 24 hours 365 days యేసు ప్రభు నీ కోసం వేచి ఉన్నాడు కదా. యేసు ప్రభు వారు నీ కోసం చేయి చాచి ఉన్నాడు. వస్తావా ఆయన దగ్గరికి? యేసు ప్రభు దగ్గరకు వస్తే నీకు స్వస్థత, యేసు ప్రభు దగ్గరకు వస్తే నీకు ఆరోగ్యం. కనుక యేసు ప్రభు చెంతకు నువ్వు రా. ఇంకో మాట మనం చూస్తే నయమాను గురించి మనందరికీ తెలుసు. ఎవరు నయమాను? సండే స్కూల్ సాంగ్ కూడా ఉంది కదా. సిరియా దేశపు సైన్యాధిపతి శూరుడు నయమాను. ఎప్పుడో చాలా కాలం కిందట నేర్చుకునే పాట కదా. అయితే ఇతనికి అన్నీ ఉన్నాయి. సైన్యాధిపతి ఉంది, డబ్బులు ఉంది, హోదా ఉంది, స్టేటస్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఏం లేదు. ఎందుకు అతను విచారపడతా ఉన్నాడంటే అతని కుష్ఠవ్యాధి కలిగి ఉన్నాడంట. ఏం కలిగి ఉన్నాడు చెప్పండి? కుష్ఠవ్యాధి కలిగి ఉన్నాడు. ఎంతో బాధపడతా ఉన్నాడు. ఒకరోజు ఇశ్రాయేలు దేవుని గురించి విన్నాడు. ఎక్కడికి వచ్చినాడు? యోర్దాను నది దగ్గరికి వచ్చినాడు. 7 సార్లు మునిగినాడు. పసిపిల్లవాని దేహం వల్ల అయిందంట కదా. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సోదరుడా, సోదరి, నామకార్థంగా బతుకుతా ఉన్నావేమో, అన్నీ తెలుసు కానీ దేవుని దగ్గరికి రాలేకపోతా ఉన్నావేమో, నాకు అన్నీ తెలుసు, నేను చేసుకోగలను అని నువ్వు అనుకుంటా ఉంటే ఈ ప్రపంచంలో నిన్ను బాగు చేసే వాళ్ళు ఎవ్వరు లేరు. ఈ వర్తమానం వింటున్నా నీవు ఇప్పుడే దేవుని చెంతకు రా. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఆయన మాత్రమే నిన్ను స్వస్థపరచగలడు. ఆయన మాత్రమే నీకు ఆరోగ్యం ఇవ్వగలడు. ఈ రాత్రి ఈ స్వస్థత, ఈ ఆరోగ్యము, ఈ క్షేమము నీకు కావాలంటే యేసు ప్రభు దగ్గరికి రా, యేసు ప్రభు చెంతకు రా. ఇది అద్భుతమైనటువంటి మార్గం. రండి, రెండో మార్గం చూద్దాం. రండి, కీర్తన 107వ కీర్తన 20వ వచనం దయచేసి చదవండి. 107వ కీర్తన 20వ వచనం త్వరగా చదవండి. కీర్తన 107:20 త్వరగా. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసి. రెండోది స్వస్థత ఎట్లా వచ్చిందంట చెప్పండి? వాక్కును పంపి బాగు చేసినాడంట. యేసు ప్రభు మాటలో ఏముంది? స్వస్థత ఉంది. యేసు ప్రభు సముద్రం గద్దించగానే ఏమైంది? సముద్రపు పొంగు ఆగిపోయింది కదా. యేసు ప్రభు మాట వినగానే నీళ్ళు ఏమైనాయి? ద్రాక్ష రసమైంది. నీళ్లకు రంగు మారింది, రుచి మారిపోయింది. ఎందుకు? యేసు ప్రభు మాటలో స్వస్థత ఉంది. అయితే దేవుడు ఇక్కడ 107:20లో మనం చూస్తే తన వాక్కును పంపి బాగు చేశాడంట. ఇశ్రాయేల్ ప్రజలు భయంకరమైనటువంటి వ్యాధులతో బాధపడతా ఉన్నారు. ఈ సందర్భంలో ఆ అధ్యాయంలో మీరు చూస్తే 3 సార్లు ఉంది. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టి 3 సార్లు ఆ మాట మీరు చూడవచ్చు. అయితే ఇక్కడ ఏమంటా ఉన్నాడు? దేవుడు అద్భుతంగా వారిని స్వస్థపరుస్తా వచ్చినాడు. ఎట్లా? తన వాక్కును పంపి బాగు చేస్తా వచ్చినాడు. నీ ఇంట్లో వాక్యం ఉందా సోదరుడా? వాక్యం ఉందా లేదా? వాక్యం లేదు అంటే స్వస్థత లేదు. ఇంకా నీ రోగం బాగా కాదు. అలాగూ మంచాన బట్టి కృషించి సావాల్సిందే. నా మాటలు కాదు, దేవుని మాటలు ఇవి. కనుక దేవుని వాక్యానికి నువ్వు లోబడు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే, దేవుడు నిన్ను సంధిస్తూ ఉంటే, దేవుడు నీ దగ్గరికి వచ్చి తన వాక్యాన్ని వినిపింపజేస్తూ ఉంటే నాకు కాదులే అనుకోవద్దు, వేరే వారికి అనుకోవద్దు. నీ కొరకే ఆత్మీయమైనటువంటి స్వస్థత నీ జీవితంలో లేదు. నేను బాగుండాలి అనుకుంటా ఉన్నావు, తెల్ల షర్ట్ వేసుకొని నల్లద్దాలు పెట్టుకొని తిరుగుతూ ఉన్నావు. నీ జీవితంలో ఏం లేదు? స్వస్థత లేదు. అరికాలు మొదలు నడనెత్తే వరకు పచ్చి పుండ్లు, గాయాలు, పిండబడలేదు, మర్దన చేయబడలేదు. ఇలాంటి స్థితిలో ఉన్న నిన్ను యేసు ప్రభు కోరుతా ఉన్నాడు. ఆయన వాక్యం ద్వారా నిన్ను సంధిస్తా ఉన్నాడు. ఆయన వాక్యం చెంతకు నువ్వు రావాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఒక మాట మత్తయి సువార్త 8వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఒక మాట మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. క్షమించండి, 8వ అధ్యాయం 6వ వచనం త్వరగా చదువు. నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచున్నాడు. ఇప్పుడు 8 చదవండి, 8వ వచనం చదవండి త్వరగా. నీవు నా ఇంటిలోకి వచ్చుటకు ప్రభువా నేను పాత్రుడను కాను,
మాట మాత్రం సెలవి ప్రభు అంటా ఉన్నాడు. చదవండి 13వ వచనం చదవండి. ఇక్కడ ఇక్కడ మనం చూస్తే శతాధిపతి అంటే ఒకటి తెలుసా? 100 మంది ఉంటారు ఆయన కింద. దాదాపుగా మంచి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి. అతను వచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటా ఉన్నాడు, అయ్యా నువ్వు నా ఇంట్లోకి రాకపోయినా పర్వాలేదు, నీ మాట సెలవీయ్యా అంటా ఉన్నాడు. నీ మాట సెలవీయ్యా. ఎంత గొప్ప దేవుడి దేవుడు! ఆ వ్యక్తిని అద్భుతంగా స్వస్థపరిచినాడు. దేవుని మాటలో ఏముంది? స్వస్థత ఉంది. రాత్రి సహోదరుడా, దేవుని మాటలను వింటా ఉన్నావు. ఒకవేళ కూర్చొని వింటా ఉన్నావేమో, పడుకొని వింటా ఉన్నావేమో, రోడ్డు మీద తిరుగుతా వింటా ఉన్నావేమో, ఎక్కడ నువ్వు విన్నా సరే నీ ఆత్మీయమైన రోగం బాగు చేసేవాడు యేసుప్రభువే. మొట్టమొదటిగా ఆయన దగ్గరికి రా, రెండోదిగా ఆయన వాక్యాన్ని నువ్వు విని వాక్య ప్రకారంగా నువ్వు జీవించాలి. ఇంకో మాట చూద్దాం రండి. 119:60 కీర్తన 119:60. చదవండి. నీ ధర్మశాస్త్రం నేను మరవలేదయ్యా. చదువుమా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కనుక దేవుని వాక్యం ద్వారానే మనకు నెమ్మది, దేవుని వాక్యం ద్వారానే మనకు శాంతి, దేవుని వాక్యం ద్వారానే మనకు సంతోషం. దేవుడు బైబిల్లో ప్రతి దినం నీతో మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నాడు. క్రైస్తవుడా, ప్రభుని అంగీకరించినావు? బైబిల్ చదువుతా ఉన్నావా? వాక్యం చదువుతా ఉన్నావా? ఒకసారి పరీక్షించుకుందాం. ఒకవేళ వాక్యం చదవకుండా, వాక్యమే నీ ఇంట్లో లేదు, వాక్యం చదవడంలే, వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వడంలే, నీకెంతో నష్టం ఉంది. దేవుని రాకడ సమీపంగా ఉంది. గుర్తులు నెరవేరుతా ఉన్నాయి. ఇప్పటికైనా సిద్ధపడు, ఇప్పటికైనా మేలుకో. నీ జీవితంలో మరో దినం లేకపోవచ్చు, ఈ దినమే ఆఖరి దినం కావచ్చు. కనుక నేను భయపడడానికి చెప్పడం లేదు, కానీ ఇది వాస్తవం. వాస్తవాన్ని అంగీకరించి, దేవుని వాక్యాన్ని అంగీకరించి, దేవుని వాక్యానికి లోబడి, దేవుని వాక్య ప్రకారం నువ్వు జీవించినట్లయితే నీ జీవితంలో అద్భుతాలు నువ్వు చూడగలవు. యేసు ప్రభు మాటలో స్వస్థత ఉంది కదా. అలా యేసు ప్రభు మాట వినకుండా నీ ఇంట్లో వాక్యం లేకపోతే నీ ఇంట్లో ఏముంటాయి? అలలు ఉంటాయి. అలలు, భయంకరమైనటువంటి అలలు నీ జీవితంలో ఉంటాయి. సహోదరుడా, ఆ అలలో బయటికి రాలేకపోతున్నావా? సమస్యల వలయంలో చిక్కుని బయటికి రాలేకపోతా ఉన్నావా? దేవుని మాట విను, దేవుని వాక్యం విను, దేవుని వాక్యం చదువు, దేవుని వాక్యం హృదయంలో భద్రం చేసుకో. యేసు ప్రభు ఒక్కడే నిన్ను స్వస్థించగలడు. ఈ కుటుంబం వాక్యాన్ని భద్రం చేసుకుంది. ఈ కుటుంబం దేవుని వాక్య ప్రకారం జీవించడానికి అందుకే కుటుంబంలో దేవుడు స్వస్థత, ఆరోగ్యం ఇచ్చినాడు. ఈ స్వస్థ కావాలా? వెంటనే దేవుని వాక్యానికి నువ్వు లోబడి రండి. చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఇంకా ప్రభు అతనిని లేపును. పాప క్షమాపణ నందును. ఇక్కడ మనం చూస్తే ప్రార్థన ద్వారా స్వస్థత. మూడో మార్గం ఇది. మొట్టమొదటి మార్గం ఏం చెప్పండి? మర్చిపోయినారా? దేవుని హృదయంలో చేర్చుకోవాలి. నెంబర్ 1, స్వస్థపరచు యెహోవా దేవుడు. దేవుడు మాత్రమే నిన్ను స్వస్థపరచగలడు. నెంబర్ 1. నెంబర్ 2 చెప్పండి. వాక్యము ద్వారా నీకు స్వస్థత. మూడోది, ప్రార్థన ద్వారా నీ జీవితంలో స్వస్థత. దేవుని వాక్యంలో ప్రార్థనా వీరులు ఉన్నారండి. ప్రార్థన ద్వారా వారి రోగాలు వాళ్ళు పోగొట్టుకున్నారు. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూస్తే హిజ్కియా రాజు గురించి రాయబడింది. తెరవనక్కర్లేదు. హిజ్కియా రాజు గురించి రాయబడింది. హిజ్కియా రాజు మరణకరమైనటువంటి రోగం వచ్చిందంట. మరి అది ఏం రోగమో మనకు తెలియదు కదా. ఇప్పుడు మరణకరమైన రోగాలు ఉన్నాయి. ఏంటి ఉన్నాయి? క్యాన్సర్, ఇంకా కుష్టు. లెప్రసీ కెన్ క్యూర్ ఎనీ టైమ్ అని ఉంది బ్రదర్. గవర్నమెంట్ హాస్పిటల్లో పరిచర్యకు పోయినప్పుడు చదివినాము. కుష్టి వ్యాధి ఏ దశలోనైనా నయం చేయొచ్చంట కదా. అయితే ఇక్కడ మనం చూస్తే మరణకరమైనటువంటి రోగం. మరి ఆ దినాల్లో ఏముందో మనకు తెలియదు. రాజుకు వచ్చింది. ఎవరికైనా వస్తుంది రోగం. రాజుకు వస్తుంది, బంటుకు వస్తుంది కదా, కోటీశ్వరునికి వస్తుంది, కూటికి లేనోనికి వస్తుంది, ఎవరికైనా వస్తుంది రోగం కదా.
ఇతని కూడా రోగం వచ్చిందంట. యెషయా వచ్చినాడు, యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిచ్చినాడు, నువ్వు మరణం అవుతావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అంటా ఉన్నాడు. అప్పుడు హిజ్కియా రాజు ఏం చేసినాడు తెలుసా? ముఖము గోడ వైపు తిప్పుకొని కన్నీళ్లతో ప్రార్థన చేసినాడంట. కన్నీళ్లతో ప్రార్థన చేస్తే దేవుడు కరిగిపోయినాడేమో. ఏమన్నాడు తెలుసా? 15 సంవత్సరాలు ఆయుష్. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్. గాడ్ మేక్స్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ప్రపంచంలో ఏ వ్యక్తి బాగు చేయలేని మరణకరమైన రోగాన్ని బాగు చేసే ఏకైక వ్యక్తి యేసు ప్రభుల వారు మాత్రమే. సోదరుడా, ప్రార్థన శక్తివంతమైనటువంటిది. ప్రార్థన చాలా చాలా శక్తివంతమైనటువంటిది. ప్రార్థన పరలోకపు తాళపు చెవి. ప్రార్థన దేవునితో సహవాసం. ప్రార్థన ఆగిపోయిందా నీ జీవితంలో? ప్రార్థన నీ కుటుంబంలో లేదా? లేకపోతే నీకేముండదు? స్వస్థత, ఆరోగ్యం నీ జీవితంలో ఉండదు. కనుక ప్రార్థనకు మనము చాలా ప్రాముఖ్యత మనము ఇచ్చేవారంగా మనము ఉండాలి. ఇక్కడ మనం చూస్తే మత్తయి సువార్తలో 8వ అధ్యాయంలో 2వ వచనంలో ఒక మాట దయచేసి చదవండి. మంచి మాట ఉంటుంది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి మొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. ఏం ప్రార్థన అండి ఇది? దిస్ ఈజ్ ద రియల్ ట్రూ ప్రేయర్. ఇది ఖచ్చితమైనటువంటి ప్రార్థన, నిర్దిష్టమైనటువంటి ప్రార్థన, అద్భుతమైనటువంటి ప్రార్థన. ఏమంటా ఉన్నాడు? నీకు ఇష్టమైతే మనమేం ప్రార్థన చేస్తాం? ప్రభా ఎట్లయినా ఈ రోగం పోవాల్సిందే, ఎట్లయినా ఈ ఉద్యోగం నాకు ఇవ్వాల్సిందే, ఎట్లయినా నేను మ్యాథ్స్ సబ్జెక్ట్ పాస్ కావాల్సిందే. ఎట్లయినా లాస్ట్ ఎగ్జామ్ ఏముంది? కెమిస్ట్రీ ఎగ్జామ్ ఉంది కదా, లాస్ట్ ఎగ్జామ్ కెమిస్ట్రీ ఎగ్జామ్ పాస్ కావాలి ప్రభా. ఎట్లయినా సరే. ఎప్పుడైనా చిత్తానికి అప్పచెప్పినావా? ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. వెంటనే యేసు ప్రభు ఏమన్నాడండి? చదవండి. అందుకు ఆయన చేయి చాపినాడంట. ముట్టి నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము కదా. నాకిష్టమేనయ్యా, నువ్వు శుద్ధునివిగా. సోదరి సోదరుడా, ఈ మాటలు వింటున్నా నువ్వెవ్వరమైనా సరే, నీ కుటుంబం నిన్ను ఆదరించడం లేదా? నీ బిడ్డలు నిన్ను ఇష్టపడడం లేదా? నీ ఇరుగు పొరుగు వారు నిన్ను ప్రేమించడం లేదా? నీ బంధువులు నీకు దూరం అయిపోయినారా? ఒంటరిగా ఒక్కడవే బాధపడతా ఉన్నావా? అయినా కూడా ఆయన నిన్ను ఇష్టపడతా ఉన్నాడు. ఆయన నిన్ను కోరుకుంటా ఉన్నాడు. ఆయన చెంతకొస్తే ఆయనకి ఇష్టమే నువ్వు రావడం. ఎప్పుడైనా సరే, ఎనీ టైం. నువ్వు అర్ధరాత్రి తలుపు కొట్టినా కూడా దేవుడు డోర్స్ ఓపెన్ చేస్తాడు. రా నా కుమారుడా కదా. ఏం మాట అంటారు తెలుసా? దేవుని వాక్యంలో రాయబడింది. ఏం పేరు పెడతాడు తెలుసా? ఒక పాపి, ఒక నీచుడిని, ఒక దౌర్భాగ్యుని దేవుని వాక్యంలో యేసు ప్రభు ఏమని పిలిచాడు తెలుసా? నా కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. పాపాత్మురాలైన స్త్రీతో అంటాడు యేసయ్య, నా కుమారి నీ పాపములు క్షమించబడి. ప్రపంచంలో, ఈ భూప్రపంచంలో ఎక్కడా ఎవ్వరూ ఇవ్వని ఆశీర్వాదం యేసు క్రీస్తు ప్రభు ఈ రాత్రి నీకు ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నీకిష్టమా సహోదరుడా? నీకిష్టమైతే ఆయనకు కూడా ఇష్టమే. ఆయన నీతో భోంచేయాలని కోరుతా ఉన్నాడు కదా. పాపులతో ఎవరైనా తింటారా? ఏమంటారు చెప్పండి? రేయ్ వాడు ఒట్టి పనికిమాలినాడు, వాంతో పోవద్దురా అంట. రే వాడు ఒట్టి తాగుబోతురా, వాంతో పోవద్దురా. వాడు తిరిగిపోతురా, వాంతో పోవద్దురా. యేసు ప్రభు అన్నాడా? అనలేదంట కదా. ఆ వచనం మళ్ళీ చదవండి. అందుకు ఆయన అబ్బా చేయి చాపినాడంట. రా, చేయి చాపుతా ఉన్నాడు. చేయి చాపి వాని ముట్టి. ఇప్పుడు చూడండి, పిలిచడం వేరు. చాలు పిలిచడం వేరు, చేయి చాపి పిలిచడం వేరు కదా. ఇక్కడ ఎంతమంది ఉన్నారు కదా. చేయి చాపి పిలిచినాడంటే ఎస్పెషల్లీ ఫర్ యూ. నీకే ఇన్విటేషన్, నీకే ఆహ్వానం. నీ జీవితంలో ప్రార్థన ఆగిపోయిందా? ఎన్నో రోజులైంది ప్రార్థన చేసుకున్నావు, క్రైస్తవుడు అని చెప్పుకుంటా ఉన్నావు, నీ ఇష్టానుసారంగా బతుకుతావా? ప్రార్థనకు స్థానం ఇవ్వవా? సోదరుడా, ఈ రాత్రి నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయాలనుకుంటా ఉన్నాడు. రా, ప్రార్థన దగ్గరికి రా. ప్రార్థన నీకు విజయం ఇస్తుంది. ప్రార్థన నిన్ను బలపరుస్తుంది. ప్రార్థన నిన్ను స్వస్థపరుస్తుంది. ప్రార్థన నిన్ను లేపుతుంది. ప్రార్థన బలహీనమైన నీ జీవితానికి బలం ఇస్తుంది. ఆయనకిష్టమే. నీకు ఇష్టమా సహోదరుడా? ఈ కుటుంబం ఇష్టపడింది యేసయ్యను కదా. సోదరుడు వినోద్, సహోదరి పరిమళ, వారి కుటుంబం దేవుణ్ణి ఇష్టపడింది, ప్రార్థన ఇష్టపడింది, వాక్యం ఇష్టపడింది. అందుకే దేవుడు ఏం చేశాడు? వారి జీవితంలో స్వస్థత, హీలింగ్
నీ జీవితంలో కూడా ఈ స్వస్థత కావాలంటే యేసు ప్రభు చెంతకు రా. వేరే వేటి ద్వారా కూడా నీ జీవితంలో నీ రోగం పోగొట్టుకోలేవు. ప్రార్థన ద్వారా సమస్తమును సాధ్యపరిచేటటువంటి దేవుడు కనుక మూడవ మార్గం, మేము ఎంచుకున్న మార్గం, మా దేవుడు మాకు తెలియజేసిన మార్గం నీకు కూడా తెలియజేస్తా ఉన్నాడు, నిన్ను కూడా ఆహ్వానిస్తా ఉన్నాడు. రండి 4వ మార్గం చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 34 త్వరగా చదవండి. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానం గలదానవై పొమ్ము అంటా ఉన్నాడు. చాలు చాలు చాలండి. ఇక్కడ మనం చూస్తే ఎవరి గురించి చెప్తా ఉన్నాడు తెలుసా? రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ గురించి యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కుమారి, నీ విశ్వాసము నిన్ను. 4వది ఎట్లా స్వస్థత కలుగుతా చెప్పండి? విశ్వాసం ద్వారా దేవుడు ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. దేవుని యందు విశ్వాసం ఉంచుతా ఉన్నావా? యేసు ప్రభు ఇచ్చిన రొట్టెలు తిన్నారు, యేసు ప్రభు ఇచ్చిన నాన్ వెజిటేరియన్ ఫుడ్, మంచి ఫుడ్ అంట, డ్రై ఫుడ్. ఏంది? చేపలు బ్రదర్, చేపలు తిన్నారు. యేసు ప్రభు చేసిన అద్భుతాలు బాగా చూసినారు, యేసు ప్రభుని వెంబడించినారు, యేసు ప్రభుతో ఉన్నారు. ఒక సందర్భం, యేసు ప్రభుల వారు సిలువ వేసే సందర్భం, ఒక్క శిష్యుడు కూడా లేరు. ఏమైపోయినారు వాళ్ళు? మమ్మల్ని ఎక్కడ చంపుతారో పారిపోయినారు అందరూ. ఈ రాత్రి సోదరుడా, నువ్వు ఎవరైనా సరే ఆయన యందు విశ్వాసం ఉంచుతా ఉన్నావా? దేవుడు అంటా ఉన్నాడు, నా కుమారి, నీ విశ్వాసము. ఇప్పుడు చెప్పండి, ఆమెను ఎవరు స్వస్థపరిచినారు? ఎవరు? మీరు బలా చెప్తారండి బాబు. ఆ రక్తస్రావం గల స్త్రీని స్వస్థపరిచింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. అవునా? మరి యేసు ప్రభు ఎందుకంటా ఉన్నాడు? నీ విశ్వాసము నిన్ను. కనుక విశ్వాసం ఈజ్ ఈక్వల్ టు యేసు ప్రభు అండి. నువ్వు విశ్వాసం ఉంచితే నీ జీవితంలో యేసు ప్రభు గొప్ప కార్యం చేయాలని కోరుతా ఉన్నాడు. ఈ రాత్రి సోదరుడా, నా జీవితంలో ఇది జరుగుతుందా? నా జీవితంలో దేవుడు ఇది చేస్తాడా? నేను అద్భుతం చూడగలనా? నా రోగం బాగా అవుతుందా? నా బిడ్డలు బాగా చదువుతారా? నా బిడ్డలకు పెళ్ళిళ్ళు అవుతాయా? నా సమస్య పరిష్కరించబడతాదా? నా అప్పులు తీరుతాయా? నా అనారోగ్యం బాగవుతుందా? ఎంతకాలం అవిశ్వాసంతో బతుకుతావు? దేవుని యందు విశ్వాసం ఉంచితే నువ్వు గొప్ప కార్యాలు నువ్వు చూడగలవు. నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవుడు అందరికీ మంచి చేయాలని దేవుని యొక్క సంకల్పం. చాలాసార్లు విశ్వాసం ఉంచాం దేవుని యందు కదా. యేసు ప్రభు గురించి తెలుసు, యేసు ప్రభు శిలువ గురించి తెలుసు, యేసు ప్రభు గొప్ప కార్యాల గురించి తెలుసు, యేసు ప్రభు ఎలాంటి వాడో మన అందరికీ తెలుసు. కానీ విశ్వాసం ఉంచలేకపోతా ఉన్నాం. దాని ద్వారా మన జీవితంలో ఏం లేదు? ఎదుగుదల లేదు, స్వస్థత లేదు, సమాధానం లేదు. ఏదో విచారం, ఏదో కలవరం, ఏదో బాధ, ఏదో దుఃఖం. ఏంటి దానికి కారణం? ఫెయిత్, విశ్వాసం లేదు. ఈ రాత్రి విశ్వాసంతో యేసు ప్రభు చెంతకురా. యేసు ప్రభువా, నువ్వు ఒక్కడవే నన్ను బాగు చేయగలవు. యేసు ప్రభువా, నువ్వు ఒక్కడవే నా ఆత్మీయ రోగాన్ని బాగు చేయగలవు. యేసయ్యా, నువ్వు ఒక్కడవే నా పాపాన్ని క్షమించగలవు. యేసయ్యా, నువ్వు ఒక్కడవే నన్ను బాగు చేయగలవు. ఈ రాత్రి ప్రభువా, నన్ను అంగీకరించు. ఈ ప్రార్థన విశ్వాసంతో ఈ కుటుంబం చేసింది కదా. ఈ కుటుంబం ఏం చేసింది? దేవుని యందు విశ్వాసం ఉంచిన కుటుంబము. దేవుడి కుటుంబంలో ఏం చేసినాడు? స్వస్థత. నీ జీవితంలో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచితే నీ జీవితంలో కూడా స్వస్థత దేవుడు ఇయ్యాలని ఇష్టపడుతూ ఉన్నాడు. చివరిగా ఒక్క మార్గం చూసుకొని మనం ముగిద్దాం. రండి, అపోస్తల కార్యంలో 3వ అధ్యాయం 6వ వచనం త్వరగా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీకు స్వస్థత. గనుక 5వ మార్గం ఏంది చెప్పండి? ఎస్, యేసు నామం. అన్ని నామముల కంటే హెచ్చైన నామం, అన్ని నామముల కంటే శ్రేష్టమైనటువంటి నామం, పరలోకంలో అత్యధికంగా పొగడబడుతున్నటువంటి నామం. యేసు నామమునే నీకు రక్షణ, యేసు నామమునే నీకు స్వస్థత, యేసు నామమునే నీకు ఆరోగ్యం నీ జీవితంలో కదా. అందుకే పాట కూడా రాశాడు, అన్ని నామముల కంటే హెచ్చైన నామం కదా. ఇంకో పాట కూడా ఉంది, యేసు నామమునే పాపికి రక్షణ, ఆకాశము కింద
మానవులలో ఏ నామంలో కూడా నీకు స్వస్థత లేదు. ఈ రాత్రి యేసు క్రీస్తు నామం నీకు స్వస్థత ఇవ్వాలని కోరుతా ఉంది. యేసుక్రీస్తు నామం నిన్ను బలపరచాలని కోరుతా ఉన్నాడు. యేసు ప్రభు గురించి తెలుసు సహోదరుడా. యేసు ప్రభు నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టినాడు కదా. 40 దినాలు అందరు కూడా ఉపవాసం ఉంటా ఉన్నారు. చాలా సంతోషం, చాలా మంచిది. ఆ దుఃఖ దినములు జ్ఞాపకం చేసుకొని దేవుని గురించి విలపించడం మంచిదే. నీ జీవితంలో మార్పు వచ్చిందా? ఉపవాసం ఉంటా ఉన్నావు. నీ జీవితం, నీ హృదయం దేవునికి అప్పజెప్పినవా? నీ హృదయంలో దేవునికి స్థానం ఇచ్చినవా? ఒకవేళ ఈ రాత్రి ఎలాంటి జీవితం లేకపోతే ఒక్కసారి పరీక్షించుకో. మంచి పనికి పూనుకున్నావు, దానికి సంబంధించింది చేయలేకపోతా ఉన్నావు కదా. ఈ రాత్రి తీర్మానం లేకరా. ప్రభా, నువ్వే నా దేవుడవు, నువ్వే నా రక్షకుడవు, నువ్వేమైనా చేయగలవు తండ్రి. యేసు నామంలో ప్రభా నన్ను కూడా రక్షించు. యేసు నామంలో ప్రభా నాకు కూడా సాయం దయచే. ఈ రాత్రి ఒక తీర్మానం లేకొద్దాం మనందరం కూడా. ఈ కుటుంబం తీర్మానం లేకొచ్చింది. దేవుడి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించినాడు. నా జీవితంలో కూడా ఇలాంటి ఆశీర్వాదం, ఇలాంటి క్షేమం, ఇలాంటి దీవెన, ఇలాంటి ఆరోగ్యం, ఇలాంటి సమాధానం, ఇలాంటి సంతోషం అందరికి కూడా కావాలంటే ఇప్పుడే ఒక మంచి తీర్మానం లేకొద్దాం. యేసు ప్రభుకు మన హృదయం ఇచ్చి యేసు ప్రభును హృదయంలో చేర్చుకుందాం. మేము ఏ దేవునైతే నమ్మినామో, ఏ యేసు ప్రభునైతే మేము స్వీకరించినామో, ఆ యేసు ప్రభు ఈ 5 మార్గాలు మాకు బోధించినాడు. మేమందరం కూడా ఈ 5 మార్గాల గుండా ప్రయాణం చేసినాం. మా జీవితంలో గొప్ప అద్భుతం చూడగలిగినాం. ఈ మాటలు వింటున్న సోదరుడా, ఈ 5 మార్గాల గుండా నువ్వు రాలేకపోతా ఉంటే ఇప్పుడే ప్రభుకు సమర్పించుకో, ఇప్పుడే ప్రభుకు అర్పించుకో. ఈ 5 మార్గాల ద్వారా తప్ప నువ్వు పరలోకానికి నువ్వు చేరలేవు. నీ దాన ధర్మాలు, నీ పుణ్యకార్యాలు, నీ మంచి కార్యాలు, వీటి ద్వారా నువ్వు దేవుణ్ణి చూడలేవు, దేవుని స్వర్గంలో నువ్వు చేరలేవు. యేసు ప్రభు ఒక్కడే నిన్ను స్వస్థపరిచేవాడు. కనుక ఈ కుటుంబంలో దేవుడు స్వస్థత ఇచ్చాడు. ఈ మాటలు వింటున్న నీ జీవితం కూడా స్వస్థత ఇవ్వాలని యేసు ప్రభు కోరుతా ఉన్నాడు. నీకు ఇష్టమైతే యేసు ప్రభు కూడా ఇష్టమే. ఈ రాత్రి ఆయన చెంతకురా, యేసు ప్రభుని అడుగు. అందరూ కూడా మోకరించుదాం, కళ్ళు మూసుకుందాం. అందరూ కూడా మోకరించండి. మీరు ఏ స్థలంలో ఉన్నా సరే, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా కూడా కొన్ని నిమిషాలు మోకరించండి. మంచి సమయము, అద్భుతమైన సమయము, దేవుడు మనకిచ్చే సమయం. సోదరుడు, పోగొట్టుకోకు, నిర్లక్ష్యం చేయకు, తర్వాత చూద్దాంలే అనొద్దు. నేడే నీ రక్షణ దినం, ఇదే నీ రక్షణ దినం కదా. నిన్ను స్వస్థపరచు యెహోవా దేవుడు నిన్ను స్వస్థపరచాలని కోరుతా ఉన్నాడు. నీ జీవితంలో ప్రభుకు స్థానం ఇస్తావా? యెహోవా దేవుడే నన్ను స్వస్థపరిచేవాడని నువ్వు ఎరిగినావా? యేసు ప్రభు నామమునే స్వస్థతని నువ్వు ఎరిగినావా? ఒక మంచి తీర్మానం లేకొద్దాం. ప్రభా, నా ఇంట్లో యేసయ్య లేడు ప్రభా, క్షమించు. నా ఇంట్లోకి రా ప్రభా. జక్క ఇంట్లోకి రావడానికి ఇష్టపడినావు, ఈ రాత్రి నా ఇంట్లోకి కూడా రా ప్రభా. నన్ను స్వస్థపరచు ప్రభా. ప్రభుని అడుగుదాం. రెండవది, ప్రార్థన గురించి మాట్లాడుతూ వచ్చినాం. ప్రార్థన ద్వారానే దేవుడు స్వస్థత. ప్రభా, నా ఇంట్లో ప్రార్థన లేదు, నా ఇంట్లో వాక్యం లేదు, ప్రభా నన్ను క్షమించు. అలాగ ప్రార్థన చేసుకుందాం. దేవుడు తప్పకుండా క్షమిస్తాడు, కరుణిస్తాడు, తిరిగి మనల్ని సమకూరుస్తాడు. అలాగా మౌనంగా ఉండండి. ఒక్క నిమిషం మౌనంగా మనసులో ప్రార్థన చేసుకోండి. ఎవ్వరు కళ్ళు తెరిచి చూడొద్దు. అందరూ కూడా మౌనంగా ప్రభు సన్నిధిలో ప్రభుని అడుగుదాం. దేవుడు తప్పక స్వస్థత ఇస్తాడు, తప్పక ఆరోగ్యం ఇస్తాడు, తప్పక క్షేమం ఇస్తాడు.